వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మన ఊర్లో అన్నారం విలేజ్లో ఈ డ్రోన్ ఏ విధంగా పనిచేస్తుంది, డ్రోన్ ద్వారా రైతులు మందును పిచికారి ఏ విధంగా చేసుకోవాలనేది మన గ్రామంలో ఈరోజు చూపిస్తున్నారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి స్కీమ్లో భాగంగా వాళ్ళు ఎట్లా దీని మందుని ఎట్లా పిచికారి చేసుకోవాలా, ఇలా మనకు ఈ పంట పొలాలకు మీరు ఎరువులు మసాలాలు వాడుతుంటారు కదా, అది దాంట్లోనే కొద్దిగా అడ్వాన్స్ టెక్నాలజీ. అంటే ఇప్పుడు మామూలుగా యూరియాలు కానీ మీకు డిఏపి కానీ పొటాష్ కానీ ఇట్లా బస్తాలు వేసుకొని వస్తారు. 45 కిలోలు 50 కిలోలు బస్తా వేసుకొని వస్తారు. ఎక్కడో షాప్ ఉంటే షాప్కి వెళ్ళేసి అక్కడ బస్తాలు తీసుకొని బండ్ల మీద వేసుకొని కార్లు తీసుకొని ఇట్లా వేసుకొని వస్తుంటారు. అవి అంటే బాగా హార్డ్ వర్క్, అది కష్టపడుతుంది బాగా. మళ్ళీ అది ఒక్కోసారి ఏదైనా డ్యామేజ్ అయినా కూడా బాగా ఫర్టిలైజర్ వలికిపోవడం కానీ తడిచిపోయిన డ్యామేజ్ అవ్వడం కానీ ఇట్లా అవుతుంటుంది. అయితే దాని ప్రకారం మన లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు ఏమొచ్చిందంటే ఈ నాన్న యూరియా వచ్చిందన్నమాట. ఇది మనకు ఇది 500 ml బాటిల్ వస్తుంది. ఈ సేమ్ ఈక్వల్ టు యూరియానే. 4% నైట్రోజన్ ఉంటుంది ఇందులో. మనకు వచ్చేసి యూరియాలో వచ్చేసి 46% నైట్రోజన్ ఉంటుంది. ఇందులో మనకు 4% నైట్రోజన్ ఉంటుంది. ఇది మనకి వచ్చేసి ఒక ఎకరాకు వాడుకుంటాం మనం ఇది ఒక బాటిల్. సింపుల్గా ఇది ఎకరా యూరియా ఇప్పుడు ఒక యూరియా బస్ మనం ఒక ఎకరాకు వస్తుంది. ఒక యూరియా బస్ వస్తాం మనం ఈ డబ్బా. ఆ యూరియా బస్తా మీరు ఇట్లా 45 కిలో బస్తా ఇట్లా ఇది ఒక డబ్బాతో సమానం అనమాట. ఒక డబ్బా డబ్బా. దీని కాస్ట్ వచ్చి మనకి 220 రూపాయలు 200 ఉంటుంది. 250 10 లీటర్ నీళ్ళు పడతాయి ఒకసారి. 10 వాటర్ పడుతుంది. ఇది మనం ఒకసారి పిచికారీ చేసుకోవచ్చు. చేసుకుంటే మనకు ఒక ఎకరం పొలం కవర్ అయిపోతుంది. 10 నుంచి 15 నిమిషాల 5 నుంచి 10 నిమిషాల మనం స్ప్రే చేసుకోవచ్చు. ఎన్ని డబ్బాలు వేయాలి? 10 లీటర్ నీళ్ళు పడతాయి. 10 లీటర్లు అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎకరా సరిపోతుంది. మనకు వాటర్ సరిపోతాయి అంటే ఒక ఎకరా స్ప్రే చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఇది మళ్ళీ చేసుకోవచ్చు కదా అనమాట. ఇది రిక్వైర్మెంట్. ముందుగా ఈ డ్రోన్ తీసుకొని ఈ డ్రోను రెక్కలను ముందుగా ఫస్ట్ సెట్ చేసుకోవాలి. ఇలా 4 దిక్కులు 4 ఉన్నాయి కదా, ఈ 4 సెట్లను మంచిగా బిగించుకొని అవి పంకల్ని కొంచెం సమానంగా చేసేసేయాలి. ఇలా బిగించిన తర్వాత అయిపోయిన తర్వాత కింద ఒకటి బ్యాటరీ ఉంటుంది. అన్నీ అయిపోయిన తర్వాత ఇవి కింద పెట్టేటి ఏంటంటే ఈ స్ప్రే చేసేనికి అటొకటి ఇటొకటి ఉంటాయి కదా, మనం స్ప్రే చేయడానికి ఆ పైపులు ఈ దాంట్లో బిగించాలి. దానిపైన వాటర్ ట్యాంకర్ అది. ఆ ట్యాంక్లో మందు వాటర్ కలపాలి. కింద ఈ స్ప్రేయర్లు అంటే స్ప్రే చేస్తాయి చూడండి, అవి అటొకటి ఇటొకటి బిగించాలి. దీనికి కనెక్షన్గా ఒక 2 కనెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఇట్లా లోపలికి పెట్టేసి అదన్నీ ఇట్లా కిందికంటే అదంతా ఆగిపోతుంది అన్నట్టు. ఆ పక్కన ఒకటి వైట్ పైప్ ఉంది చూడండి, ఆ పైపు స్ప్రే కొట్టడానికి దాంట్లోకి పోయడానికి. ఇప్పుడు దీని కింద ఎల్లో కలర్ ఉంది చూడండి, అది బాటలు. దీంట్లో ఇంకో మంచిది ఏంటంటే మీద ఒకటి ఉంటుంది చూడండి, చెత్తగుట్ల లోపలికి పోకుండా ఒక జాలి కూడా ఉంటుంది ఇందులో. చూపిస్తాను చూడండి. ఓకేనా అండి, కనబడిందా? జాలి ఎలా అంటే దుమ్ము ధూళి పోకుండా ఉంటుంది. ఇది బ్యాటరీ అండి. ఇప్పుడు అది నడవాలన్న ఆ బ్యాటరీ మీద కొంచెం బ్లాక్ కనబడుతుందని చూడండి, అది కెమెరా. ఇప్పుడు బ్యాటరీ కనెక్షన్స్ ఇచ్చేద్దాం మనం. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత పైన ఒకటి 2 వైట్ కనబడుతున్నాయి చూడండి, అవి GPS. ఇది ఆపరేట్ చేయడానికి సెన్సార్లు. ఇక్కడ చూడండి, ఇది కెమెరా. దీనికి ఇవి GPS కనెక్షన్స్ అండి. కింద ఇది కెమెరా అండి. ఇది చూసుకోవచ్చు మనం ఎంత దూరం పోతున్నాం, ఎక్కడెక్కడ చేస్తుంది అనేది మనకు. అయితే దానికి ఏంటంటే ఇదేమో ప్రొపెల్లర్స్ 4 వస్తాయి అన్నట్టు. ఇప్పుడు కొత్త వచ్చిన మోడల్కి ఏంటంటే 6 వస్తాయి అన్నట్టు. ఇప్పుడు అవి 4 ఉన్నాయి కదా, అటువంటి ఇంకొక 2 ఎక్స్ట్రా వస్తాయి. నజల్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. మళ్ళీ అది మళ్ళీ దాని సిస్టమ్ ఏంటంటే డైరెక్ట్ బ్లూటూత్ కనెక్షన్ చేసుకోవచ్చు. ఇదేమో వైఫై కనెక్షన్ చేసుకొని హాట్స్పాట్ ఆన్ చేసుకొని వైఫై తోటి చేసుకోవాల్సి వస్తుందా? అది ఇచ్చేసిన ఆన్ చేసిన ఆల్రెడీ. ఏది అది నాది కనెక్ట్.
టెక్నిక్ ఓకే. ఒకసారి స్టార్ట్ చేసి లేపడం జరుగుతుంది. సో చూడండి లేచింది కదా. స్టార్ట్ ద గేమ్ అన్నట్టు వెళ్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో రైతులకైతే మంచి సదావకాశం అండి. ఇది బెటర్ అండి. స్ప్రే ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. కొంచెం దాని కింది దించి అట్లా కొంచెం ఇంకొంచెం ఎట్లా అంటే ఆ టైపు చేసుకోవచ్చు. కొంచెం ఇంకిందికి తీసుకురావాలి సార్. ఈ టైపు చేసుకోవచ్చు.